హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేది ఒక ఫుడ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి పప్పుచారు చేశాను అనమాట. సూపర్ టేస్టీగా వచ్చింది. ఎప్పుడూ చేస్తాను కానీ ఈసారి చేసినప్పుడు చాలా టేస్టీగా బాగా వచ్చింది అనమాట. ఇవన్నీ అప్పుడప్పుడు తీసిన క్లిప్స్ అనమాట. ఇవి కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి పప్పుచారు ఇవి. తర్వాత వచ్చేసి ఇక్కడైతే నేను ఉప్మా చేశాను అనమాట. ఉప్మాలోకి ఇవి పప్పుచారు వేసుకుని తిన్నాను అనమాట. సూపర్ టేస్టీగా ఉంది. ఎవరన్నా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా బాగుందన్నమాట. నేను ఫస్ట్ టైం తిన్నాను. ఉప్మా అంటే పెద్దగా ఇష్టం ఉండదు నాకు. సరే సాంబార్ వేసుకొని తిందామనేసి తిన్నాను అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకరోజు మేము లంచ్కి వచ్చేసి ఇది నాన్ వెజ్ బిర్యానీ ఉంటుంది కదా, అది చేశాను అనమాట. చేయలేదు, సారీ పార్సల్ తెచ్చుకున్నాము. ఇది వచ్చేసి ఆనియన్స్ ఇచ్చారు, రైతా ఇచ్చారు, గ్రేవీ ఇచ్చారు అనమాట. తర్వాత బిర్యానీ అయితే ఇది బాగుంది. బిర్యానీ చాలా కొంచెం స్పైసీ ఉందండి, కానీ చాలా బాగుంది. మనకి ఇక్కడ ఎగ్ అయితే హాఫ్ ఇచ్చారు. ఇంకా ఈ బాక్స్ అనమాట. దీంట్లో అయితే మటను, చికెను, ఇది ప్రాన్స్ అనమాట. 3 కలిపి ఇచ్చారు నాన్ వెజ్ బిర్యానీ. కలర్ బాగుంది, చూడడానికి బాగుంది, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అయితే కొంచెం స్పైసీ ఉందన్నమాట. బాగుంది, చాలా బాగుంది. ఇంకా బిర్యానీ అన్నాక కొంచెం స్పైసీనే ఉండాలి కాబట్టి సరిపోయిందనమాట. ఇది కొంచెం స్పైసీగా తినే వాళ్ళకు చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ కొంచెము ప్రాన్స్, చికెన్, మటన్ అనమాట. ఇది ఒకరోజు ఆఫ్టర్నూన్ అయితే పార్సల్ తెచ్చుకున్నాం. ఇదన్నమాట. ఇది బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయొచ్చు ఇంకోసారి కూడా. అయితే మనం కొంచెం నార్మల్గా స్పైసీ తినే వాళ్ళైతే ఇష్టపడతారు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇవి ఇచ్చారనమాట. ఎగ్ అయితే హాఫ్ ఇచ్చారు. నాకు ఈ ప్రాన్స్, మటన్ అలా ఏం తినను. ఓన్లీ బిర్యానీ అయితే పెట్టుకున్నాను అనమాట. నేను ఖచ్చితంగా గ్రేవీతో అయితే తింటాను. నాకు గ్రేవీ బిర్యానీ అంటే ఇష్టం అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ పూరీ చేశాను. సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పూరీ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి పూరీ కుర్మా ఉంటుంది కదా, శనగపిండి వేసి చేస్తాం కదా. శనగపిండి కొంచెం ఆలు వేసేసి చేశాను ఇక్కడ. చాలా హోటల్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇది కొంచెం లెమన్ అయితే పిండుతాను లాస్ట్లో. చాలా బాగుంటుంది అండ్ ఏమీ టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి నేను సాటర్డే అయితే ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము. బాలాజీ స్వామి టెంపుల్కి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను లాంగ్ బ్యాక్ మీషోలోనే ఎక్కడో తీసుకున్నాను ఈ డ్రెస్. ఇది చాలా బాగుంది, ఫుల్గా ఉంటుంది. మంచి దుప్పటితో పేరప్ చేసుకుంటే చిన్న పార్టీస్ కూడా బాగుంటుంది. ఇది రేయన్ క్లాత్ అనమాట. తర్వాత వచ్చేసి అక్కడైతే కలర్ అంతా కనిపించలేదు. ఇదైతే ఇలా ఉంది, ఒరిజినల్ కలర్ అనమాట. ఇది కొంచెము బ్లూ కలర్లో ఉంటుంది డ్రెస్. పెయింట్ అనమాట. పెయింట్ అయితే వాష్ చేసినా ఏం పోలేదు. లాంగ్గా ఉంటుంది, ఫ్లోర్ లెంత్ వస్తుంది అనమాట. అది తర్వాత వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ వెళ్తున్నాం అనమాట మేము బయటికి, అదే టెంపుల్కి. ఇంకా అక్కడైతే ఏం షూట్ చేయలేదులేండి. తర్వాత సండే వచ్చేసి ఇంకా నార్మల్గా వెజ్ చేసుకున్నాము. ఇది వచ్చేసి టమాటా రైస్ ఉంటుంది కదా, అదైతే ప్రెషర్ కుక్కర్లో చేశాను. బాగా వచ్చింది. బాస్మతి రైస్ వేసి చేశాను అనమాట. బాగా వచ్చింది అనమాట, పొడి పొడిగా. ఇప్పుడే ఆఫ్ చేసి తీసాను. ఒక 2-3 మినిట్స్ ఉంచేసాక పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా దీనిలో కాంబినేషన్ వచ్చేసి పెరుగు చట్నీ ఉంటుంది కదా, అది చేశాను నేను.
పెరుగు చట్నీ టమాటా రైస్ తినేసాం. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు సండే, ఇంకా ఇదే చేశాను. మంచిగా రైతా వేసుకొని తినేసాం అన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇది మంచూరియన్ ఇన్స్టంట్ నూడిల్స్ అయితే నేను నిన్న బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నాను. 80 రూపీస్ అనమాట ఈ ప్యాకెట్. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మంచూరియన్ నూడిల్స్ అయితే. అది టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా తర్వాత మంచిగా ట్రై చేసుకోవచ్చు. ఇదన్నమాట మంచూరియన్ నూడిల్స్ అయితే తీసుకొచ్చుకున్నాను ట్రై చేద్దామనేసి. ఇక్కడైతే ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసాను. తర్వాత దీంట్లోకి వచ్చి ఆనియన్స్ వేసేసి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ నూడిల్స్ ఉంటాయి కదా, కొంచెం క్రష్ చేసి వేసేసాను అనమాట. క్రష్ చేసి వేసినాక ఇవి కొంచెం లైట్గా బాయిల్ అయిన తర్వాత మనకు ప్యాకెట్స్ ఉంటాయి కదా, మసాలా ప్యాకెట్, ఆ ప్యాకెట్ మొత్తం దీంట్లో వేసేసాను. మొత్తం ఇది వాటర్ అంతా పోయిన తర్వాత ఆఫ్ చేసుకొని తినేస్తాను అనమాట. కొంతమంది వాటరీగా తీసుకుంటారు, నాకు అలా ఇష్టం లేదు. నేను మొత్తం వాటర్ పోయిన తర్వాత తీసుకుంటాను అనమాట. చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మనం ట్రై చేయొచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్ కిందకైతే చేసుకున్నాను. మనం ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు, స్నాక్స్ కిందకి అట్లా, కానీ నేను మార్నింగ్ చేసుకున్నాను అనమాట ఇది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఎలా ఉంటుందో అనుకున్నాను, కొంచెం స్పైసీగా బాగుందన్నమాట. ఇంకా ఇది లాస్ట్ మొత్తం వాటర్ అబ్జర్వ్ చేసుకున్నాక ఇట్లా ఉంటుంది అనమాట. ఇది బాగుంది, చాలా బాగుంది. అంతేనండి, ఒక చిన్న వీడియో షేర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.